ఎస్మి గేమ్ మొన్నటి వరకు నేను ఏంట్రా తిని ఎలా ఆడుతుంది, ఎంత దారుణంగా ఆడుతుంది ఏంటి, అసలు ఎస్మి గేమ్ చాలా దారుణం అనుకున్న 2 వారాల వరకు. బట్ ఈ వారం గేమ్ చూస్తే ఎస్మి ప్రేరణ వీళ్ళు నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయిపోయారు. అంత బాగా ఆడుతున్నారు నిజంగా. సోనియా ముందు వరకు చాలా ఇండిపెండెంట్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, చాలా వ్యాలిడ్గా మాట్లాడేది అనుకున్నా. బట్ ఎప్పుడైతే నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు వచ్చారో అసలు గేమ్ మొత్తానికి పడిపోయింది తను. ఇంకా ఎస్మిలో మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ చెప్తున్నాను, ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. అట్రాక్టివ్ పాయింట్ సూపర్. అసలు నాకు ఎందుకో ఈ గేమ్ వల్ల ప్రభావతి 2.0 వల్ల ఏంటో కానీ వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చిందంటే తను ఆర్గ్యూ చేస్తుంది, మాట్లాడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ ప్రేరణ కూడా సో కోపంలో 2-3 మాట్లాంటారు, అనుకోకుండా కొన్ని వర్డ్స్ వదులుతూ ఉంటారు. సో అది కామన్, ప్రతి ఒక్కరిలో ఉన్నదే. బట్ ఎస్మి ప్రేరణ అనేది ఒక ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఈసారి నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి క్లాన్ చీఫ్గా ప్రేరణ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో కాకపోతే బిగ్ బాస్ అక్కడ పెట్టాడు కదా ట్విస్ట్, వాళ్ళ క్లాన్ నుంచి ఎలాంటి కంటెండర్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళ క్లాన్ చీఫ్ చేసిన చెత్త పని వల్ల, అబ్బాయి చేసిన చెత్త పని వల్ల ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఇదంతే అని చెప్పి ఒక కన్క్లూజన్ అనేది ఇచ్చేసాడు బిగ్ బాస్. సో ఈ వారం ప్రేరణ వాళ్ళకైతే అవకాశం లేదు. సో ఇందులో కూడా ఎవరైనా ఉన్నారంటే సోనియా ఓడిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ వీక్ క్లాన్స్ ఏం చేస్తారో అన్నది డీటెయిల్ తెలియాల్సి ఉంది, ఇంకా తెలియదు. ఒకవేళ నాగార్జున గారే స్పాంటేనియస్గా ఒక గేమ్ పెట్టి ఇందులో నెగ్గుతారేమో, వాళ్ళని క్లాన్ చీఫ్ డైరెక్ట్గా పెడతారా, లేకపోతే ఇప్పటివరకు ఆడిన గేమ్ బట్టి సారే డిసైడ్ చేస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరుంటే నిఖిల్కి ఆపోజిట్ క్లాన్ చీఫ్గా ఆట వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే నబీల్ కానీ ప్రేరణ కానీ. సో మణికంఠ అయితే అనుకుంటున్నాడు, బట్ మణికంఠ అయితే నిలబడలేడు నాకు తెలిసి. సో మేబీ నెక్స్ట్ 2 వీక్స్లో ఏమైనా పికప్ అయ్యి చేంజ్ చేస్తే బాగానే ఉంటుంది. సో అప్పటి వరకు అయితే ప్రేరణ, నబీల్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. క్లాన్ చీఫ్స్గా ఉంటే వేరే లెవెల్గా ఉంటుంది గేమ్.